రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీని ఎందుకు వదిలేశారు? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించిన నాయకుడిగా నెత్తిన పెట్టుకుంటామని చెప్పిన పార్టీ అధిష్టానం ఇప్పుడు ఎందుకు వదిలేసింది? నిజంగానే గ్రంథి వైసీపీలో అవమానపడ్డారా? మాజీ ఎమ్మెల్యేను కొందరు పొమ్మనుకున్నారని పొగబెట్టేశారా? అసలు గ్రంథి రాజీనామా ఎపిసోడ్లో ఏం నడిచింది? గ్రంథి శ్రీనివాస్ భీమవరం మాజీ ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఒకసారి, జగన్ హయాంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. మ్యాటర్ ఏదైనా సరే సూటిగా సుత్తు లేకుండా మాట్లాడే గ్రంథి 2019లో పవన్ కళ్యాణ్ ను ఓడించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. దాంతో వైసీపీలో గ్రంథి పొలిటికల్ కెరియర్ కు ఇక తిరుగే ఉండదనుకున్నారు అప్పట్లో. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరం జరిగిన గ్రంథి శ్రీనివాస్ ఉన్నట్టుండి వైసీపీకి గుడ్ బై కొట్టేశారు. ఉరుములేని పిడుగులా ఈ ఆకస్మిక నిర్ణయం ఏంటని ఇటు పొలిటికల్ సర్కిల్స్, అటు పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాస్త లోతుల్లోకి వెళ్తే నవంబర్లో పార్టీ అధినేత జగన్ను కలిశారట గ్రంథి. తాను తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతానని, కాకుంటే అందుకు మే దాకా టైం కావాలని అడిగినట్టు తెలిసింది. అదే సమయంలో ఆయన ఇళ్లు, వ్యాపార సంస్థల మీద ఆదాయ పన్ను శాఖ దాడులు జరిగాయి. అసలే ఓటమి భారంతో ఉన్న తనకు ఐటీ రైట్స్ టైంలో పార్టీ నుంచి కాస్త సపోర్ట్ దొరుకుతుందని ఆశించారట మాజీ ఎమ్మెల్యే. కానీ అధిష్టానం కొంచెం కూడా ధైర్యం చెప్పకపోగా పోరాటం చేయాలి, యుద్ధానికి దిగాలి, మళ్లీ అధికారంలోకి రావాలని చెప్పడంతో షాక్ అయ్యారట ఆయన. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం కూడా సపోర్ట్ చేయకపోగా ఏవేవో కబుర్లు చెప్పడం ఏంటని హర్ట్ అయి అసలు పార్టీలో ఉండాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డట్టు చెప్తున్నారు ఆయన సన్నిహితులు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. పార్టీ అధినేత చెప్పినట్టే పోరాడదామని ఫిక్స్ అయ్యేలోపు నియోజకవర్గంలోని సొంత పార్టీ నాయకులు చేస్తున్న విన్యాసాలతో చిరెత్తుకొచ్చిందట గ్రంథికి. అందుకే ఉన్నపళంగా బై బై చెప్పేసినట్టు సమాచారం. అటు అధిష్టానం పట్టించుకోకపోవడం, ఇటు లోకల్ గా ఇబ్బందులు కలగలిసి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్నది గ్రంథి సన్నిహితుల మాట. భీమవరం వైసీపీ వ్యవహారాల్లో వేలు పెట్టే నేతలు ఎక్కువైపోయి తన ప్రాధాన్యం తగ్గిపోతోందని గ్రహించాకే ఆ నిర్ణయం తీసుకున్నారట ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ముదునూరి ప్రసాద్ రాజు గత ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ ఓటమికి పనిచేసిన నాయకులను చేరదీస్తూ ఉండడం కూడా మరో కారణమంటున్నారు. జిల్లాలో పార్టీ సభలు, సమావేశాలకు సంబంధించి ముందస్తు సమాచారం వాళ్లకే వెళ్లడం కూడా గ్రంథికి రుచించలేదని తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనను వదిలేసి ముదునూరి చోటా మోటా నాయకులకు ఫోన్లు చేసి పనులు పురమాయించడాన్ని కూడా గ్రంథి సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. అందుకే ఉన్న పళంగా పార్టీకి గుడ్ బై కొట్టేశారన్నది లోకల్ టాక్. అప్పుడు పవన్ ఓడించినా సరైన గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడుతున్నా పట్టించుకున్న పాపన పోవడలేదు. వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మాట మాత్రం పలకరించలేదు. పోనీ బాధలు చెప్పుకుందామని అధినేత దగ్గరకు వెళ్తే కొత్త లెక్కలు చెప్పి పంపడంతో ఇక కనీస గుర్తింపు కూడా లేకుండా పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటన్న కోపంతోనే తప్పుకున్నట్టు చెప్తోంది మాజీ ఎమ్మెల్యే వర్గం. నర్సాపురం అసెంబ్లీలో పరిస్థితి చక్కబెట్టుకోలేని ముదునూరి ప్రసాద్ రాజును ఇప్పుడు జిల్లా అధ్యక్షుని చేయడం వల్ల క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప కాపుల్ని పట్టించుకోవడం లేదన్న కోణంలో కూడా గ్రంథి ఆలోచనలు ఉన్నట్టు చెప్తున్నారు. అందుకే పార్టీలో కొనసాగడం కంటే ప్రాధాన్యత ఉన్న చోటికి వెళ్లడమే ఉత్తమమని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. మరోవైపు కాపు ఓటర్ల డామినేషన్ ఉండే భీమవరంలో జిల్లా అధ్యక్షుడు తన సామాజిక వర్గానికి చెందిన నేతనే ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా అధిష్టానానికి తెలిసే జరుగుతోందా లేక తెలియకుండానా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. మొత్తం మీద గ్రంథి ఎపిసోడ్ భీమవరం వైసీపీని కుదిపేస్తోందని అంటున్నారు పరిశీలకులు.